బెల్లంపల్లి పట్టణంలో ఏదైతే రోడ్లకు అక్రమంగా ఆనుకొని ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఆక్రమించి షెడ్లు నిర్మించారు. వాటిని ఈరోజు బెల్లంపల్లి మున్సిపాలిటీ వారు కూలగొడతా ఉన్నారు. దీనికి పోలీస్ శాఖ వారు రక్షణ కల్పించారు. మిత్రులందరికీ జై భీమ్. నేను మీ డాక్టర్ కొండగొర్ల చంద్రశేఖర్. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఉదయం నుంచి బెల్లంపల్లి పట్టణం రోడ్డుకు అనుకూలంగా ఏదైతే ఆనుకొని ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలని బెల్లంపల్లి మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. అయితే వీరికి పూర్తి రక్షణ బెల్లంపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ కల్పిస్తూ ఉంది. ఇది మంచి పరిణామమే ఒక రకంగా. ఎందుకంటే బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రం దీనికి ఒక చరిత్ర కలిగినటువంటి కేంద్రం. ఇల్లెందు బొగ్గు తర్వాత బెల్లంపల్లిలోనే ఇక్కడ బొగ్గు కనుగొన్నారు. ఇక్కడ దశాబ్దాలుగా ఇక్కడి నుంచి అనేక మంది ఉన్నత స్థాయికి పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ బెల్లంపల్లి ప్రాంతం మాత్రం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇదే రకంగా ఉంది. బెల్లంపల్లి ప్రత్యేక నియోజకవర్గం ఏర్పడ్డా కూడా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి అనేది అదే స్థాయిలో ఉన్నది తప్ప ఇక్కడ కొత్తగా అభివృద్ధి అనేది జరిగింది ఏమీ లేదు. బెల్లంపల్లి ఏదైతే ఎంట్రన్సీ ఫ్లైఓవర్ నుంచి కాల్టెక్స్ ఫ్లైఓవర్ నుంచి మొదలుకుంటే కొత్త బస్టాండ్ వరకు అసలు రోడ్డు మీద గుంత లేనటువంటి స్థలం లేదు. పూర్తి స్థాయిలో ఒక స్కూటీ మీద పోతే ఎప్పుడు ఎవరు కింద పడతారో తెలియదు. ఆటో వాళ్ళకు బండ్లు ఖరాబ్ అవుతారు, ఫిట్నెస్ పోతుంది. అంటే ఈ రకంగా పూర్తి స్థాయిలో రోడ్లు అనేటివి ఒక గుంతలమయంగా మారినటువంటి దౌర్భాగ్య పరిస్థితి బెల్లంపల్లికి ఉంది. మరి ఇక్కడి నుంచే మంచిర్యాల జిల్లా కలెక్టర్ పోవాలన్నా ఈ దారి గుండానే, కన్నపల్లికి పోవాలన్నా, భీమిని పోవాలన్నా, నెన్నెల మండల్ పోవాలన్నా ఈ దారి గుండానే పోవాలి. మరి జిల్లా కలెక్టర్ కనిపిస్తలేదా ఇక్కడ అభివృద్ధి ఏ స్థాయిలో పడిపోయిందో? మున్సిపల్ శాఖ అధికారులకు కనిపించట్లేదా? అట్లాగే నియోజకవర్గ కేంద్ర బిందువు నియోజకవర్గ ఆ రోడ్డు కానుకొని ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కనిపించట్లేదా? బెల్లంపల్లి సర్వనాశనం అయిపోయింది రోడ్ల విషయంలో అని. ఎందుకు ఈ రోడ్ల నిర్మాణం విషయంలో దృష్టి పెట్టలేదు? అయితే ఈ ఏదైతే రోడ్డు కానుకొని ఉన్నాయి కూలగొడతా ఉన్నారని చెప్పేసి ఎట్లాగో మార్కింగ్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళు, రోడ్స్ ఖచ్చితంగా నిర్మాణం చేయాల్సిందే అని. అది చాలా మంచి విషయం. అయితే కొంతమంది వెళ్ళి స్టే ఆర్డర్లు తెచ్చుకోవడం, అంటే రోడ్డు నిర్మాణాన్ని ఆపేయడం. అంటే ఇది రోడ్డు నిర్మాణాన్ని ఆపేయడం కాదు, ఇది పూర్తి స్థాయిలో బెల్లంపల్లి అభివృద్ధిని ఆపేయడమే. అట్లాగే మున్సిపల్ శాఖ అధికారులు ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే, శిశు మందిర్ రోడ్ నుంచి కాసిరెడ్డిపల్లి పోయే వరకు ఆ రోడ్ని కూడా ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాన్ని ఎందుకు ఆపుతా ఉన్నారు? ఎవరి కోసం ఆ రోడ్ని ఎక్స్టెన్షన్ చేయట్లేదు? అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ నిత్యం ట్రాఫిక్, స్కూల్ స్టార్ట్ అయిందంటే, కాలేజ్ స్టార్ట్ అయిందంటే పిల్లల్ని తీసుకురావడానికి ఆటో డ్రైవర్లు కావచ్చు, లేదా స్కూల్కి సంబంధించినటువంటి స్కూల్ బస్సు వాళ్ళు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, నానా నరకయాతన అనుభవిస్తారు. ఆ రోడ్డున ప్రయాణించే వాళ్ళు కూడా నరకయాతన అనుభవిస్తారు. సో ఇటువంటి అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా బెల్లంపల్లిలో రోడ్ల విస్తీర్ణం జరగాల్సిందే. అట్లాగే రోడ్ నెంబర్ 1, 2, 3, 4, 5లో కొంతమంది అంటే కనీసం 12 ఫీట్ల రోడ్డు ఉండేటిది ఆ రోడ్ల మధ్యలో ఇండ్లల్లో, వాటిని కూడా రోడ్ నెంబర్ 2కు 3కి 4కి మధ్యలో రోడ్డు ఉండేది 12 ఫీట్లతోటి, అవన్నీ కూడా ఆక్యుపై చేసి ఆ రోడ్లలో కనీసం బండి పోయేటువంటి పరిస్థితి లేదు. వాటన్నిటిని ఆక్యుపై చేసి కబ్జాలు చేసేసి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. మరి అటువంటి వాటిని కూడా కూలగొట్టాల్సిన అవసరం ఉంది బెల్లంపల్లిలో. అట్లాగే ముఖ్యంగా ఈ బెల్లంపల్లి పట్టణంలో మరీ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయండి. బెల్లంపల్లి పట్టణంలో పార్కింగ్ స్థలం లేక మార్కెట్కి పోయినటువంటి వాళ్ళు ఎవరైతే వాహనదారులు ఉంటారో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏదో ఒక రోజు పోతారు, ఫుట్పాత్ మీద పెట్టినటువంటి బండ్లను కావచ్చు వాటిని పక్కన జరిపిస్తారు, రెండో రోజు చేతులు దులుపుకుంటారు. అక్కడ ఎవరైనా ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కొచ్చుకునేంత లోపే టక్కన మన పోలీస్ మిత్రులు ఏం చేస్తారు, ఫోటోలు తీస్తారు, చలాన్లు పంపిస్తారు. అంటే పార్కింగ్ స్థలం కేటాయించని మున్సిపాలిటీ మీద చలాన వేయాలన్నా,
పార్కింగ్ స్థలాన్ని ఐడెంటిఫై చేయనటువంటి రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్లకు ఫైన్ వేయాలనా, లేకపోతే సామాన్య ప్రజలకు వాళ్ళే వేయాలనా? ఇది ఎంత దుర్మార్గం అంటే, సామాన్యుడి మీద టక్కర చలాన్ ఫోటో కొట్టడం చలానా, వాడికి తెలియదు చలాన్ వచ్చే వరకు కూడా. ఇది డిపార్ట్మెంట్ వారు 1కి 10 సార్లు మానవతా కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు నిజంగానే ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, లేకపోతే నిబంధనలు పాటించినప్పుడు వేయండి. కాకపోతే ఒక పార్కింగ్ స్థలాన్ని కేటాయించండి. దీంట్లో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గారు, అట్లాగే బెల్లంపల్లి ఏసీపీ గారు, అట్లాగే ఈ నియోజకవర్గ చైర్మన్ లాగా ఉండే వ్యవహరించేటువంటి ఎమ్మెల్యే గారు హైదరాబాద్ కాకుండా బెల్లంపల్లి మీద దృష్టి పెట్టి బెల్లంపల్లిలో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయండి అని మీరు ఇక్కడ బెల్లంపల్లి ఉన్నటువంటి ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని కోరుతా ఉన్నాం. గతంలో ఉన్న వాళ్ళు చేయలేదు కాబట్టి మేము మిమ్మల్ని తీసుకొచ్చుకున్నాం, గెలిపించుకున్నాం. ఈ బెల్లంపల్లిలో ప్రధానంగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయండి, లేదా ఫుట్పాత్లకు ఆనుకొని ఉన్నటువంటి అన్నిటినీ బేషరతుగా తొలగించండి అని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులకు ఒక విజ్ఞప్తి. అసలు పార్కింగ్ స్థలం అనేది ఇప్పుడు ఎవరైతే భవనాలు నిర్మించుకుంటా ఉన్నారో, కమర్షియల్ భవనాలు, వాళ్ళ కింద సెలార్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా చేయండి. లేకపోతే పార్కింగ్ స్థలం లేకపోతే వాళ్ళకి అనుమతులు ఇవ్వకండి. వాహనదారులు మీరు చూస్తారు, పాపం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో. ఏదైనా పండగ వచ్చి, దీపావళి వచ్చినా, సంక్రాంతి వచ్చినా, దసరా వచ్చినా కూడా షాపింగ్ కోసం వస్తే రోడ్లన్నీ బ్లాక్ చేస్తారు పాపం. వాళ్ళు అక్కడ సెక్యూరిటీగా నిలబడాలి, ఇట్లా రోడ్ బ్లాక్ అయింది పక్క నుంచి వెళ్ళు అని, లేదా వాహనాలు ఎక్కడో పెట్టరామని చెప్తారు. ఈరోజు ఆ షాపింగ్లు చూడండి, నవం షాపింగ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ గోల్డ్ షాప్ లైన్లో కావచ్చు, ఎక్కడ పార్కింగ్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ టైంలలో పండగ సీజన్లలో నానా ఇబ్బందులు పడతారు ప్రజలు. కాబట్టి ఇటువంటి వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.